వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీకోసం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్ అయితే అందించబడుతున్నాయి. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో జ్యోతిరావు పూలేను 1840లో సావిత్రిబాయి పూలే వివాహమాడింది. భర్త జ్యోతిరావు పూలే సహాయంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది సావిత్రిబాయి పూలే. అహ్మద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి భర్త సహాయంతో నిమ్న కులాల బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాలను 1848లో ప్రారంభించింది. ఈ పాఠశాల నడపడం ఇష్టం లేని అగ్రవర్ణాల వారు సావిత్రిబాయి పూలేను ఎంతగానో అవమానించారు. సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్తుంటే అగ్రవర్ణాల వారు ఆమెపై బురద చల్లడం, అసభ్యకర పదజాలంతో దూషించడం చేసేవారు. సావిత్రిబాయి పూలే 1848లో బహుజనుల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి సంపాదించింది. సావిత్రిబాయి పూలే తన జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలను ప్రారంభించి ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యాదానం చేసింది. సామాజిక సంస్కరణ లక్ష్యంగా భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1873లో సత్యశోధక్ సమాజ్ స్థాపించారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీ సహగమనం, బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. సావిత్రిబాయి పూలే 1852లో మహిళా సేవా మండల్ ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేసింది. సావిత్రిబాయి పూలే భార్యను కోల్పోయిన ఒక యువకుణ్ణి చేరదీసి స్నేహితురాలి కూతురుతో పురోహితులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా దేశంలోనే మొట్టమొదటి ఆదర్శ వివాహాన్ని చేసింది. 1874లో పూలే దంపతులు ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకొని యశ్వంత్ అనే పేరు పెట్టి డాక్టర్గా తీర్చిదిద్దారు. 1890లో భర్త జ్యోతిరావు పూలే మరణించినప్పుడు తన భర్త చితికి సావిత్రిబాయి పూలే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. 1896-97లో పూణే నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు స్వయంగా సేవలందించింది. సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధితో 1897 మార్చి 10న మరణించింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే పేరు పెట్టడంతో పాటు 1997లో భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఇవి మనకు సావిత్రిబాయి పూలే గురించి ఆసక్తికరమైన విషయాలు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.